నమస్తే. నిన్న షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థంలో ఏం జరిగింది? గండిపేట గోల్కొండ రిసార్ట్లో జరిగిన పరిణామాలు ఎక్కడికి దారితీస్తున్నాయి? రాను రాను జగన్కి తిరిగి బాణం కుచ్చుకోబోతుందా? అది ఒకే బాణమా లేదా ఇంకెన్ని బాణాలు కుచ్చుకోబోతున్నాయి? అసలు నిన్న జరిగిన పరిణామాల గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, నిన్న సాధారణంగా మీ కుటుంబంలో లేకపోతే మా కుటుంబంలో ఎవరైనా పెళ్ళి, సొంత చెల్లి పెళ్ళి అంటే కనీసం వారం లేదు 2 రోజులు లేదా కనీసం చాలా ఎంత బిజీ ఉన్నా సరే గంట అంతసేపు అయితే మనం టైం అయితే ఇస్తాం. కానీ ఎంత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యున్నా సరే కనీసం టైం పెట్టుకొని మనం చూసినా సరే లైవ్ క్లిప్పింగ్ కనీసం 2 నిమిషాలు కూడా లేకపోవడం, అది కాక అక్కడ జరిగిన ఆ 2 నిమిషాల్లో జరిగిన పరిణామాలు చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి దారితీయబోతున్నాయి? ఏంటి సంగతి? దీని నుంచి మీరు ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది మామూలుగా మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఏదైనా పెళ్లి జరిగితే మనం అసలు దాని గురించి ఇంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడు, అవును. వైఎస్ షర్మిల ఇంకో పార్టీకి అధ్యక్షురాలు. అవును. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష బాధ్యతల్ని షర్మిలకు అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. అవును. వీళ్ళిద్దరూ పబ్లిక్ ఫిగర్లు కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ జరిగిన విషయం ఏంటి, అది రాజకీయంగా ఎటు దారి తీస్తుందా అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పాయింట్ నెంబర్ 1. అవును. ఇక అక్కడ జరిగిన సీక్వెన్స్ మొత్తం చూస్తే మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాలు కూడా లేడు, 1 నిమిషమే ఉన్నాడు. అవును. 1 నిమిషం. ఆ 1 నిమిషంలో కూడా ఫోటో తీయించుకోవడానికి రమ్మని పెళ్ళికొడుకు తల్లిని 3 సార్లు పిలిచినా కానీ ఆమె రాలేదు. చివరికి విజయలక్ష్మి వచ్చి ఆమెని పిలిస్తే అప్పుడు షర్మిల భర్త అనిల్ కుమారు అతను చేయబట్టి తీసుకొని వస్తే షర్మిల వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 21వ తారీఖు బాధ్యతలు తీసుకోబోతున్నది. తీసుకున్న తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అంటే అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల అధికార పార్టీ మీద విమర్శలు చేయాలి. తన పార్టీని బిల్డ్ చేసుకోవాలి అంటే అధికార పార్టీ ఏమేమి తప్పులు చేస్తున్నదో చెప్పాలి. అధికార పార్టీలో ఉన్నది తన అన్నైనా సరే. అవును. షర్మిల ఇప్పుడు చేయాల్సిన పని అది. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డితో కలవటానికి చేతులు కలపటానికి కూడా ఆమె ఇష్టపడటం లేదు. అంటే రేపొద్దున బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల జగన్ తోటి చాలా సీరియస్గా ఫైట్ చేయబోతున్నది అని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అవును. షర్మిల సీరియస్గా ఫైట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఇప్పుడు షర్మిల తన మనుగడ ఇప్పుడు షర్మిలకు కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను ప్రూవ్ చేసుకుంటే తప్ప తనకి లైఫ్ షర్మిలకు కూడా భవిష్యత్తు లేదు. అవును. ఎందుకు, ఆల్రెడీ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీని వైండప్ చేసేసి, అవును, అంటే అక్కడ షర్మిలకి ఇప్పుడు 3 ఛాన్సులు మిస్ అయినాయండి. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం పార్టీని నిలబెట్టింది. అప్పుడు మనకు ఏదన్నా రాజ్యసభ వస్తుందని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, అక్కడ ఫెయిల్ అయింది. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టింది, అక్కడ ఫెయిల్ అయింది. ఇప్పుడు 3వ అవకాశం. అవును. ఏ మనిషికి కూడా 1-2 అవకాశాలు వస్తాయి. షర్మిల చేసుకున్న అదృష్టం ఏంటంటే 3వ అవకాశం కూడా వచ్చింది. ఈ 3వ అవకాశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా.
ఈ బాధ్యతలో తనను తాను ప్రూవ్ చేసుకోగలిగితే షర్మిలకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన అన్నతోటి కాంప్రమైజ్ అయ్యి కనుక పనిచేస్తే షర్మిల 3వ అవకాశం కూడా కోల్పోతుంది. అప్పుడు ఇంకా 4వ అవకాశం రాదు. అవును, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని షర్మిల గుర్తించింది కాబట్టి నా అన్నకి నాకు ఎటువంటి సంబంధము ఇక భవిష్యత్తులో కూడా ఉండదు అని స్పష్టమైన మెసేజ్ ఇవ్వటానికి ఆమె ఈ విధంగా ప్రవర్తించి ఉంటుంది అనేది నా నిశ్చితమైన అభిప్రాయం. ఓకే. అయితే నిన్న జరిగిన దాంట్లో చూస్తే అక్కడ జగన్ 3 నుంచి 4 సార్లు కూడా చెల్లిని పిలవడంలో కావచ్చు, ఇంకో పక్కన భారతీదే పూర్తి స్కెచ్ అనేది చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నమాట. ఎందుకంటే కనీసం తను చూస్తుందే కానీ రమ్మని పిలవడం లేదు. ఇవన్నీ కూడా చూసినటువంటి తల్లి తను వెళ్ళి తీసుకురావడం వల్ల జరిగింది. అయితే ఇంతటి ఘోరాతి ఘోర అవమానం జరిగిన తర్వాత నిశ్చితార్థంలో రాబోయే అతి తొందర రోజుల్లోనే పెళ్ళి కూడా ఉంది. పెళ్ళికి నిజంగా భారతి జగన్ని పంపిస్తుందా? అసలు వీళ్ళిద్దరు మళ్ళీ దంపతులు పెళ్ళికి వచ్చే అవకాశం ఉందంటారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. అది నిజంగా కూడా క్వశ్చన్ మార్కే. మనం దాని గురించి ఇప్పుడే చెప్పలేం. ఎందుకు చెప్పలేము అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే నిన్న జరిగిన మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అవమానకరంగా సాగింది. ఆయన భార్య భారతిని పట్టించుకున్న నాదుడే లేడు, అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో పెళ్ళికి వచ్చినా కానీ ఇట్లాగే జరుగుతుంది అనేది అందులో డౌట్ ఏం లేదు. కానీ పెళ్ళికి రాకపోతే అంటే చెల్లెలి కొడుకు పెళ్ళికి, అది కూడా ఆ చెల్లెలి కొడుక్కి కూడా పేరేంటి, వాళ్ళ తాత పేరు రాజారెడ్డి. వాళ్ళ తాత పేరు పెట్టుకున్న మనిషికి అతని దగ్గరికి అతని పెళ్ళికి మేనమామ అయ్యుండి జగన్ రాకపోతే అది చాలా తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. అందుకని నేను అనుకోవడం ఏంటంటే ఈ అవమానాన్ని దిగమింగి మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్ళికి వస్తారు అని నేను అనుకుంటున్నాను. లోపల షర్మిల బాధ్యతలు 21వ తారీఖు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుంటుంది కాబట్టి తీసుకున్న తర్వాత తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించుకునే దాంట్లో భాగంగా షర్మిల గనక జగన్ చేస్తున్న అవినీతి కార్యకలాపాల మీద తను తీవ్రమైన ఆరోపణలు చేసింది అనుకోండి, అప్పుడు భారతి కానీ జగన్ కానీ మేనల్లుడి పెళ్ళికి రాకపోవటానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవును, అంటే అవమానానికి మళ్ళీ ఇంకొక అవమానం 21st తర్వాత జరగబోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. అది షర్మిల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. షర్మిల తన రాజకీయ మనుగడని ఫుల్ఫిల్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం మొదలు పెడితే వాళ్ళిద్దరూ పెళ్ళికి వచ్చే అవకాశం ఉండదు అనేది నా అభిప్రాయం. సో సొంత మేనల్లుడు సంబంధించి పెళ్ళిలోనే ఒకవేళ నిజంగా రాకపోతే అసలుకి ఇప్పటికీ ప్రతి ఒక్క స్టేజ్ పైన తను చెప్పేదంటే నా ఎస్సీలు నా బీసీలు నా అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి అతను సొంత మేనల్లుడు పెళ్ళికిన ఇంత అవమానాలు జరిగిన దిగమింగుకొని రాకపోతే ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యే అవకాశం ఉందంటారు. ఏమంటారు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి రాజకీయపరమైన విషయం, 2 ఆస్తుల పరమైన విషయం. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నది. అంటే ఏంటి, ఆ ఆస్తులు ఎవరివి? ఇదే రాజారెడ్డివి. ఆ తర్వాత రాజారెడ్డికే కదా వచ్చేది ఆస్తులు. అంటే తన మేనమామ తనకే అన్యాయం చేస్తున్నాడనే విషయం రాజారెడ్డికి కూడా స్పష్టంగా తెలుసు కదా. అతనేం చిన్నపిల్లాడేం కాదు కదా. షర్మిల భర్త బ్రదర్ అనిల్కి వీళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుసు కదా. వాళ్ళని షర్మిలని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం వాళ్ళకి తెలుసు. అదొక పార్ట్. 2వ పార్టు రాజకీయపరమైనది అంశం. కాంగ్రెస్ పార్టీని ఇంకొక ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే షర్మిల ఒక్కతే వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరలే. ఆమె భర్త బ్రదర్ అనిల్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులతోటి సుదీర్ఘంగా మంతనాలు జరిపి
షర్మిల తరఫున అతను కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇచ్చి నేను నా కంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఉంటుంది, షర్మిల కాంట్రిబ్యూషన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి హామీ పడి ఈ పదవి తెచ్చుకున్నాడు. అందువల్ల ఆ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయంలో ఇన్వాల్వ్ అయిపోయినట్టే మనం లెక్కేసుకోవాలి. అవును. ఇంత జరిగిన తర్వాత విజయలక్ష్మి అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తల్లి, రాజశేఖర్ రెడ్డి భార్య ఉన్నారో, షర్మిలకు కూడా తల్లే కదా, ఆమె కొడుకు దగ్గర నుంచి వచ్చేసి అంటే కొడుకు పార్టీకి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి రాజీనామా చేసేసి హైదరాబాద్ వచ్చి తెలంగాణలో కూతురు పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ మొత్తం ఈ తర్వాత ఎపిసోడ్ తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయానికి, షర్మిల తీసుకున్న ఈ నిర్ణయానికి విజయలక్ష్మి ఆమోదం కూడా ఉండి ఉంటుంది. ఎందుకు? కూతురికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి. అంతకు ముందర కూడా కూతురికి అన్యాయం జరిగిందనే కదా ఆమె వచ్చి కూతురు పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నది. అవును, తెలంగాణలో కూడా చూసాం తన సపోర్ట్ ఎలా. ఇప్పుడు కూడా కూతురికి అన్యాయమే జరుగుతూనే ఉంది కదా. అందుకని తల్లి కూతురు వైపు ఉండటానికి అవకాశం కనపడుతున్నది. అంటే తల్లికి కొడుకు మీద ప్రేమ ఉండదా అంటే ఎందుకు ఉండదు? కొడుకు మీద ప్రేమ ఉండకుండా ఎవరి మీద ఉంటుంది? కానీ ఈ రెండు పార్ట్లు చూస్తే కూతురికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి తల్లి కూతురికి సపోర్ట్గా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే మనం ఇంత మాట్లాడుకునేది కూడా నిన్న రాజారెడ్డి నిశ్చితార్థం గురించి. ఇది ఒక సీన్ లాగా అనుకుంటే ఈ నిశ్చితార్థంలో హైలైట్ అయిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్తో షర్మిల కావచ్చు, బ్రదర్ అనిల్ కావచ్చు, వాళ్ళతో దిగిన ఫోటోలు కావచ్చు, నవ్వుతూ ఉన్న వీడియోలు కావచ్చు, ఇది బాగా హైలైట్ అయ్యాయి. సో జగన్తో అలా, పవన్తో ఇలా అంటూ బాగా వైరల్ అయిపోయింది. సో పవన్కి చాలా దగ్గరగా ఉన్న షర్మిలను చూస్తే దీన్ని ఏమనుకోవచ్చు? ఇది ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. అవును. ప్రముఖ సినిమా నటుడు. వీటన్నిటితో పాటు షర్మిల పిలిచిన విధానం, అన్న మీరు రావాలి తప్పకుండా, నా కొడుకుని ఆశీర్వదించాలి అని షర్మిల పిలిచిన విధానానికి మీరు ఎప్పుడన్నా చూడండి, పవన్ కళ్యాణ్ సెంటిమెంట్లకి చాలా గౌరవం ఇస్తాడు. అన్న మీరు తప్పకుండా రావాలి, వచ్చి అక్షింతలేయాలి అని షర్మిల అడిగిన విధానం చూసి పవన్ కళ్యాణ్ కరిగిపోయి వచ్చి ఉంటాడు. అంత ఆప్యాయతతోటి అమ్మాయి పిలిచింది, పవన్ కళ్యాణ్ కూడా అంత ఆప్యాయతతోటి వచ్చాడు కాబట్టి అక్కడ అంత చాలా ఆనందకరమైన వాతావరణం అక్కడ నెలకొంటున్నారు. సో చూద్దాం సార్, మొత్తానికి పెళ్లి కూడా అతి తొందరలోనే ఉంది. సో జరగాల్సిన ఇంకా చాలా కార్యక్రమాలు మధ్యలోనే ఉన్నాయి. సో పెళ్లికి జగన్ దంపతులు వస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇంకా పెద్ద ఉచ్చులోకి జగన్ దిగబోతున్నాడని అయితే అర్థమవుతుంది. చూద్దాం పెళ్లి టైంలో ఏం జరగబోతుంది. నమస్తే సార్.